ఇప్పుడు నాన్ వెజ్ గురించి ఈ వీడియో చూద్దాం. నేను చూపిస్తాను. మన వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారు యాక్చువల్‌గా. ఇప్పుడు కాంట్రోవర్సీ క్రియేట్ అయిన తర్వాత నుంచి ఎవరికి లాభము? వాళ్ళకా? మనకా? యాక్చువల్‌గా ఆ వీడియో చేసిన ఆ మాటలన్న అతనికా? మనకా? ఇది కూడా మనం ఆలోచించాలి గదా! లాభం ఎవరికెళ్తుంది? మనం దూషించిన అంటే ఆయన మనల్ని అన్నా కూడా ప్రశాంతంగా బతికేస్తున్నారు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే మనం ఇలాగ వీడియోలు చూస్తాం. ఆ వీడియో చూడడం వల్ల ఆయనకి ఎర్నింగ్స్ అనేది ఎట్లైనా వచ్చేస్తాయి. ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో వచ్చేస్తా ఉంటది. అలా కాంట్రోవర్సీ క్రియేట్ అయినప్పటి నుంచి సారీ ఒకటి, తర్వాత రకరకాల వీడియోస్, ఎక్స్‌ప్లనేషన్స్ రిపీటెడ్‌గా ప్రతి ఒక్కటి పెడతా వచ్చాడు. ఫాలోవర్స్ తగ్గారు, సబ్‌స్క్రైబర్స్ తగ్గారు. ఎర్నింగ్స్ ఏమన్నా తగ్గాయా? అమౌంట్ ఏమన్నా తగ్గిందా? అమౌంట్ నాకు తెలిసి బానే వచ్చింది. గట్టిగానే వచ్చింది. ఒకసారి వీడియో చూద్దాం. మీకే ఒక క్లారిటీ వస్తదనమాట. ఓకే. చూడండి. గొడవల కారణంగా నాకు 8 రోజుల్లో 8,00,000 రూపాయలు వచ్చాయి. 2,00,000 పెట్టి ఐఫోన్ కొనుక్కుంటున్నాను మలేషియాలోని. మిగతా 6 లక్షలు ఏం చేస్తానని చెప్తాను. నిజంగా అంతమంది ఒకేసారి నా మీద బాణాలు వేసేసరికి ఏం చేయాలో తెలియక శ్రీరామ శ్రీరామ అన్నాను. అవన్నీ పూలమాల కింద అయిపోయి నాకు డబ్బులు వచ్చేసాయి అనమాట. అందుకే మనకి కష్టాలు వచ్చేటప్పుడు బాధపడకూడదు. ఏం చేస్తాను, నేను ఏ తప్పు చేయలేదు కదా. నేను ఏమైనా తప్పు చేశానేంటి? నేను చిన్న మాట పొరపాటు వచ్చింది, అది తప్పు అయిపోయింది, క్షమించండి అన్న. క్షమించకుండా టీవీలోని అన్నిట్లోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లోని నేనే బ్రాండ్ న్యూ, అన్నిట్లోని నేనే. మరి ఏది చేస్తాను? అవన్నీ నేను వీడియోలు చేశాను. 2 ఛానల్లో కలిపి 8,00,000 రూపాయలు వచ్చాయి. 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కున్నాను. ఇప్పుడు ఆడపిల్లల కోసం అని లైవ్ పెడతాను. ప్రతి శనివారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు లైవ్ పెడతాను. మీరు రండి, మాట్లాడండి. బాగా మాట్లాడిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తాను ప్రతిసారి. జస్ట్ మాట్లాడండి ఫ్రీగా. ఓకే, మంచి సమాజానికి ఉపయోగపడినవి, ఎడ్యుకేషన్కి సంబంధించిన. ఓన్లీ ఆడవాళ్ళే, మగవాళ్ళకి ఇంకా ఛాన్స్ లేదు, కోల్పోయారు. నాతో ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు ఇంకా జీవితాంతం. నిజంగా అదృష్టం. సీతమ్మ వాకెట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో డబ్బులు తెచ్చింది ఆరెంజ్ ఫోను. ఈ ఫోన్కి నేను సీత అని ఫోన్ పెట్టుకుంటాను, పేరు పెట్టుకుంటాను. యాక్చువల్‌గా ఇది మన పరిస్థితి. మనం ఎక్కడ ఎంకరేజ్ చేయాలో, ఎక్కడ ఆపాలో మనకు తెలియట్లేదు. ఎంకరేజ్ చేయడం అంటే ఇప్పుడు మనం ఎంతైనా కాంట్రోవర్సీ క్రియేట్ అయినప్పటి నుంచి ఆ వీడియోస్ ఏమొస్తాయా? ఎప్పుడొస్తాయా? ఏం మ్యాటర్ వస్తదా? దాన్ని మనం ఏ విధంగా చూడాలని వెయిట్ చేస్తాము. ఆ వీడియోస్ చూస్తాము. వాళ్ళ ఛానెల్స్ ఓపెన్ చేస్తాం. సబ్‌స్క్రైబ్, అన్‌సబ్‌స్క్రైబ్, ఫాలో, అన్‌ఫాలో ఇవన్నీ నిమిత్తం. నిజంగా నిమిత్తం మాత్రం అంటే మనం అది చేస్తామా, చేయడమా తర్వాత విషయం. ఫాలో చేసినా చేయకపోయినా వీడియోస్ చూస్తేనే ఎర్నింగ్స్ వస్తాయన్నమాట. వీడియోస్ చూడకపోతే ఎర్నింగ్స్ రావు. అలాంటిది ఆయన ఈ గ్యాప్‌లో ఈ కాంట్రోవర్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి నోరు జారా అని చెప్పి ఒక వీడియో, తర్వాత ఇంకోటి కంటిన్యూ చేయడంతో ఆయనకు 8,00,000 ఒకటేసారి వచ్చాయంట మరి. మనకేమన్నా వచ్చిందా? ఏం రాలే. మనం ఆ వీడియోలు చూడడం తప్ప ఏం లేదు. మనం దాని గురించి మాట్లాడుకోవడము, దాని గురించి చూడడము, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం గొడవ పడతారని చెప్పి అవి చూసాం. అవి చూసి మనకేమన్నా వచ్చిందా? లేదు. ఒక్క రూపాయి లాభం లేదు మనకు. ఆయనకు మాత్రం 8,00,000 వచ్చింది. ఇంకో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొన్నాడు ఆ ఫోను. సో, మనం కనీసం నార్మల్ ఫోన్ కూడా కొనే పొజిషన్‌లో లేము. ఆ డబ్బా ఫోన్ డబ్బా ఆండ్రాయిడ్ ఫోన్‌లు పెట్టుకొని పగిలిపోయినవో, స్క్రీన్ పగిలిపోయినవో, పౌచులు లేకుండా వెనకాల ముందర పగిలిపోయి ఏదో ఒకటి వాడాలని చెప్పి పట్టుకొని తిరుగుతా ఉంటాం మనం ఆ ఫోన్లలో రిపేర్లు చేయించుకుంటా. ఆయన చూడు ఈజీగా ఇట్లా కాంట్రవర్సీ క్రియేట్ అయిపోయిన 4, 5 రోజుల్లోనే 8,00,000 వచ్చింది. 2,00,000 పెట్టి ఫోన్ కొన్నాడు. 6,00,000 ఇంకా ఉంది. ఆయనకి ఏం చేసి ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేయాలో తెలియట్లే అంటున్నాడు. చూసావా? అది మనకేం లేదు. సో, మనం చేయాల్సిందంతా అదే అనమాట. ఏదన్నా మనం మ్యాటరు ఆయన నుంచి మనకు నచ్చలేదు, మనం అందరం ఒకటే చేయాలి అనుకుంటే వీడియోస్ చూడడం మొత్తానికి ఆపేయాలి. అప్పుడు కొంచెం బెటర్ అవుతాయి. ఆయన చూడు ఆయనకు ఫ్యాన్స్‌తో పని లేదు, సబ్‌స్క్రైబర్స్‌తో పని లేదు. మీరు పోతే పోండి, ఉంటే ఉండి, నాకేం పనిలే. నాకు ఫ్యాన్స్ అవసరం లేదు, నాకు ఫ్యాన్స్ లేరు అన్నట్టు ఒకటే మాట అన్నాడు ఆయన మరి. అలా అన్నప్పుడు మనం ఎందుకు చూడాలి వీడియోస్? వీడియోస్ చూడకుండానే కంప్లీట్‌గా వదిలేస్తే బెటర్ కదా! ఏది చూసినా లక్షల్లో, వేలల్లోనే ఉన్నాయి. ఏం పర్లేదు వ్యూస్. ఆ మాత్రం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఎర్నింగ్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి, సో, ఇక్కడ ఆయన తప్ప, మన తప్ప అంటే ఇంకేం చేయలేం. ఏం చేయలేం అబ్బా! అంతే అది. అంతే. అంత అస్సాం. సో, ఇప్పటికైనా మనం తెలుసుకొని వీడియోస్ చూడడం కొంచెం తగ్గిచ్చేస్తే కొంచెం మనకి ఆ మాటలకి మనం ఏదో రియాక్ట్ అయినాం అన్నదానికి ఇప్పుడైనా అర్థం ఉంటది. చూడడం తగ్గిస్తే. అంతే. అంతకంటే ఏం లేదు. సో, మీరు గనుక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత, ఈ నాన్ వేసిన వీడియో చూసిన తర్వాత, ఇంత అమౌంట్ వచ్చిన తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్‌లో చెప్పేసేయండి. ఖచ్చితంగా మీకు నిజంగా అనిపిస్తే వీడియోస్ చూడడం ఆపేయడం బెటర్. అంతే.